ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మనకేదీ కలిసి రాలేదు శిఖర. టోటల్గా అప్సెట్. డాక్టర్ గారు మెడిసిన్స్ తీసుకోమన్నారు. ఇప్పుడే మనం ఇంటికి వెళ్ళిపోదాం. అవునమ్మా, కాను పయ్యేంత వరకు నిన్ను కంటికి రెప్పలా మేం చూసుకుంటాం. విష్ణుని మీ ఇంటికి ఎలా తీసుకెళ్తారు రాణెమ్మా? కృష్ణకి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైంది? మా కూతుని మా ఇంటికి తీసుకెళ్లి చూసుకుంటామంటే తప్పేముందమ్మా? ఆవిడకన్నీ తప్పుగానే కనిపిస్తాయి బావగారు. అదేంటి బేబీ, విష్ణుకి ఇప్పుడు 3వ నెలే కదా, 5వ నెల రావాలి, మన ఇంట్లో సీమంతం చెయ్యాలి. అప్పుడు కదా విష్ణుని పుట్టింటికి పంపిస్తాం. ఏం రాణెమ్మా, నీ చేతుల మీదుగా ఎన్నో శుభకార్యాలు జరిగాయని గొప్పలు చెప్పుకుంటావు. ఇంత చిన్న విషయం నీకు తెలీదా? విష్ణుని చూసుకోవాలన్న తొందరలో ఆ విషయం మర్చిపోయినొదినా. మీరింకా చాలా విషయాలు మర్చిపోయారు. మీ ఇంట్లో ఏసీ లేదని మర్చిపోయారు, సరైన బెడ్ లేదని కూడా మర్చిపోయారు. కనీసం విష్ణుకి మంచి భోజనమైనా పెడతారా? ఏదో ఆ కోట బియ్యం తెచ్చి వండి పెడతారు అంతేగా. మా పేదరికాన్ని అంతలా వెక్కిరించక్కర్లేదత్తయ్య. మాకు ఉన్నంతలోనే పెడతాము. కడుపులో ఉన్న వాళ్ళకి ఉన్నంతలో పెడితే సరిపోదు కృష్ణ. ఏమైనా పుష్టిగా పెట్టాలి. నెల నెల చెక్కింగ్లు స్కానింగ్లు చేయించాలి. చాలా ఖర్చవుతుంది. అదంతా మీ వల్ల అవుతుందా? అవును శ్రీకాంత్, విష్ణుని మన ఇంటికే తీసుకెళ్దాం. మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కావాలంటే డాక్టర్ని డైలీ వచ్చి చెక్ చేయమని చెప్దాం. డెలివరీ వరకు విష్ణుని చూసుకోవడానికి ఒక నర్సుని అపాయింట్ చేద్దాం. విష్ణుకి మన ఇంట్లో ఏ లోటు ఉండదు. నువ్వు వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకో. బాధపడకు రాణమ్మా. మీరు కోరుకున్నట్టుగానే శ్రీమంతం అవగానే విష్ణుని తీసుకెళ్ళిపోదురు గాని అప్పటి వరకు మా ఇంట్లోనే ఉండనివ్వు. అలాగే అన్నయ్య గారు. విష్ణు మన ఇంట్లో ఎందుకు మేడం? పుట్టింటికి పంపించేస్తే దరిద్రం వదిలిపోతుంది కదా. దాన్ని కడుపుతో పుట్టింటికి పంపించకూడదు. దాని కడుపు పోగొట్టి పంపించాలి. అందుకే అది మన ఇంట్లో ఉండాలి. ఇంటి వారసుని ఇవ్వలేకపోయిందని విష్ణుని పర్మనెంట్గా పుట్టింటికి తరిమేయచ్చు. మీరు సూపర్ మేడం. మీరు బయలుదేరండి. పద విష్ణు. విష్ణు దా. పద విష్ణు. అమ్మా విష్ణు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.